వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతిని కలుగచేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఒక విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి మనం అనుభవించాలి. అలా అనుభవించాలంటే దేవుడు ఎలా విశ్రాంతి అనుభవించాడో దాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. చూడండి, తండ్రి 6 రోజులు పనిచేశాడు. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక. అలాగే వీటన్నిటిని దేవుడు సృష్టించి 6వ రోజున మానవుణ్ణి నిర్మించి 7వ రోజున విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే మానవుడు జీవితంలో 6 రోజులు పనిచేసి 7వ దినమున మీరు విశ్రాంతి దినమును పాటించండి అన్నాడు. అంటే మన కొరకు ఒక విశ్రాంతి దినాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దాన్నే మనం ఆదివారం అంటున్నాం. ఆ రోజు ఆ విశ్రాంతి దినములో మనం ఏ పని చేయకుండా ఆయన ఇచ్చిన విశ్రాంతిని అనుభవిస్తూ ప్రభుని మనం గణపరచాలి. అలాగే చూడండి, రేపు ఒక నిత్య విశ్రాంతి ఉంది మనకి పరలోకంలో. ఆ విశ్రాంతిలోనికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మన ప్రయాసపడుతూ ఉండాలి. మనం విశ్రమించకుండా, విశ్రాంతి తీసుకోకుండా మనం విశ్రమించాలి. మన పనులు చేస్తూ ఉండాలి. చూడండి, యేసు ప్రభు తన పనంతా ముగించి సమాప్తమైనది అన్నాడు. అప్పుడు తలవాల్చాడు. అంటే తండ్రి చిత్తం పూర్తి చేసి సమాప్తమైనది అన్నాడు. మనం కూడా ఒక నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించే ముందు మన పనులు ముగించాలి. మరి ఈ రోజున మనం ఏ పనులు చేస్తున్నాం? దేవుని చిత్తానుసారమైన పనులే మనం ముగిస్తున్నామా? లేక మన ఇష్టానుసారమైన పనులు చేసి మన హృదయంలో నెమ్మది, సమాధానం లేకుండా గలిబిలి వాతావరణము, గొడవలు, అశాంతి, ఆర్థిక కృంగుదల ఇవన్నీ మనం భరిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మనము విశ్రాంతిలోనికి ప్రవేశించే ముందు మనం ప్రయాసపడాలి. ఏం ప్రయాసపడాలి? ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాటి ద్వారా మన బ్రతుకులను సరిచేసుకుంటూ, ప్రభువు నియమించిన మార్గంలో మనం నడిచి అనేకులకు మాదిరిగా వెలిగిచ్చు వారముగా, దీపస్తంభం మీద చేర్చబడిన వారముగా ఉండి అనేకులకు వెలుగునివ్వాలి. చూడండి, రూతు ఆమె పరిగ ఏరుకుంటూ బోయాజు పొలములో ఉన్నప్పుడు బోయాజ్ అంటున్నాడు, అమ్మా, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు వచ్చావు, నీకు బహుమానం ఇవ్వబడుతుంది అని. మనము ఎప్పుడైతే ప్రభు కొరకు ప్రయాసపడతామో, ప్రభు చిత్తానుసారంగా జీవిస్తామో మనకు ఒక బహుమానం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతి కొరకై మనం ప్రయాసపడదాం, ఆత్మలను సంపాదిద్దాం. అలాగే మనము సరిదిద్దుకుందాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.